తెలివి తక్కువ వాళ్ళు మంచి పొగరబోతులు అధ్యక్షులుగా దేశాలను పరిపాలిస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చాలా దేశాల వాళ్ళకి అనుభవమే. ఇప్పుడు కొందరి వల్ల ప్రపంచ దేశాలకు కూడా అనుభవం అవుతుంది. ఒక పక్క ఇరాన్ అమెరికా మధ్యలో ఇజ్రాయెల్ వీళ్ళ యుద్ధం ప్రపంచ ప్రజలను తీవ్ర కష్టాల్లో నష్టాల్లో నెట్టేస్తూ ఉంది. ఈ ఈ ఈ దరిద్రమైన గుంపు అరే శాంతి ఒప్పందం దిశగా వెళ్తూ ఉన్నారు. మొదలయ్యాయి చర్చలు. ఇంకైనా ప్రపంచ ప్రజల బతుకులు కుదుటపడతాయిలే అని చెప్పి అనుకునే లోపు మళ్ళీ ఒకరి మీద ఒకరి దాడులు యుద్ధాలు. అమెరికా ఇరాన్ మీద భీకరమైన బాంబులు వేసింది. వాళ్ళ రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థ, వాళ్ళ తీర ప్రాంతాల రక్షణ వ్యవస్థ మీద భీకరంగా బాంబులు వేసామని అమెరికా అయితే అఫీషియల్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు బాంబులు వేసామని. ప్రతిగా ఇరాన్ గల్ఫ్ మీద విరుచుకుపడడం మొదలెట్టింది. ఇదంతా కారణం ఏంటి అంటే అసలు ఎంత చెప్పినా కూడా ఇజ్రాయెల్ వినకుండా లెబనాన్ మీద దాడులు చేస్తుంది అని. అండ్ అదే సమయంలో ఈ శాంతి చర్చలను చెడగొట్టేకి ఇజ్రాయెల్ కన్నింగ్ తెలివితేటలు ప్రదర్శించి ఆ సముద్ర తీర ప్రాంతంలో కొందరి మీద దాడి చేసేది ఇరాన్ మీదకు తోసేస్తుంది అని ఫస్ట్ నుంచి ఇరాన్ చెబుతూ వస్తూ ఉంది. అండ్ మోరోవర్ ఇజ్రాయెల్కి ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం నచ్చడం లేదు. అఫ్కోర్స్ రోజు బాంబులు యుద్ధాలు లేకపోతే ఇజ్రాయెల్కి నిద్ర కూడా పట్టదు. వాళ్ళదేందో వాళ్ళది ఒకటి. ఇప్పుడు ఈ ఇరాన్ అమెరికా మధ్య ఇవి చెడగొట్టేయాలని చెప్పి ఇజ్రాయెల్ రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. దాదాపు విజయవంతమైనట్లుంది. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడులు, ఇరాన్ ఏమో గల్ఫ్ దేశాలు ఉన్న అమెరికా సవరాలు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది. మళ్ళీ ఇవి ముదిరింది అనుకుంటే ప్రపంచ ప్రజలు మళ్ళీ బెంబేలెత్తిపోవాల్సిందే. ఇప్పుడిప్పుడే చమురు రేట్లు తగ్గుతూ ఉన్నాయి, ద్రవ్యోల్బణం తగ్గుతుంది, నిత్యావసర సరుకుల రేట్లు తగ్గడం వల్ల అంత స్వేచ్ఛ వాణిజ్యాలు జరగబోతున్నాయి, అన్నీ తెరుచుకుంటున్నాయని చెప్పి అనుకుంటే ఇజ్రాయెల్ ఖాళీ ఉండక ఒప్పందానికి తూట్లు పొడుస్తూ లెబనాన్ మీద దాడి చేయడం, ఆ ఒమన్ తీర ప్రాంతంలో ఏదో ఒక వాణిజ్య నౌక మీద దాడి జరిగిందంట. మా పని కాదు అంటది ఇరాన్. దీన్ని చెడగొట్టడం కోసం ఎవరో ఈ పని చేశారంటది. అమెరికా ఏమో నేరుగా వెళ్ళి మీరే కారణం అని చెప్పి ఇరాన్ మీద బాంబులు వేస్తుంది. ఏందిరా ప్రపంచానికి దరిద్రం అంతా ఈ దరిద్రమైన గుంపు తగిలడి ప్రజలను నాశనం చేస్తూ ఉన్నారు. సీరియస్లీ శాంతి ఒప్పందం కుదరబోతుంది అంతా అనుకుంటే మళ్ళీ ఇది ఒకటి. ఎవరు వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇరాన్ తనను తాను కాపాడుకోవాలి, వేరే ఆప్షన్ వాళ్ళకి లేదు. అమెరికాకు వాళ్ళు ఎక్కడో ఉంటారు, భౌతికంగా నష్టమే ఉండకపోయినా వాళ్ళ ప్రజలు కూడా దూరదిరిపోతూ ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్కి వీళ్ళకి ఎప్పుడు యుద్ధాలు ఉంటేనే వాళ్ళు అసలు యుద్ధాలు దాడులు బాంబులు మూతల ద్వారానే వాళ్ళు ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉంటారు. వీళ్ళది ఒక దరిద్రమైన పని. మొత్తం మీద ప్రపంచం మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఏ మాటగా.